కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని రాష్ట్రంలో పలు చోట్ల జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈ నిరసన చేపట్టారు. ఆందోళనకారులను రోడ్డుపై నుంచి తరలించే క్రమంలో కార్మికులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ధర్నాలో పాల్గొన్న కార్మికులు, రాజకీయ నేతలు పలు డిమాండ్లతో కేంద్రానికి వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించారు. ఖమ్మంలో జైల్ భరో కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, కార్మికులు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. నిరసనను అడ్డుకునేందుకు యత్నించిన అధికారులను పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యారు. మోదీ సర్కార్ నిరంకుశ విధానాలను అమలు చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలు కార్పొరేట్ శక్తులకు మేలు కలిగేలా ఉన్నాయని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలని కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలను మార్చుకోవాలని చెప్పేసి, ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పి, లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి, అట్లాగే ఉద్యోగాలను మొత్తం భర్తీ చేయాలని చెప్పేసి, లీకుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ 19 రకాల సమస్యల మీద ఇవాళ దేశంలో ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో 12 సంవత్సరాలుగా దేశాన్ని అతలాకుతలం చేస్తా ఉంది. తక్షణం ఈ డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పరిష్కారం కాకపోతే ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా ఈ పోరాటం కొనసాగుద్ది. ప్రభుత్వం దిగి రాకపోతే ప్రభుత్వాన్ని దించేదాకా ఈ దేశంలో రైతులు, కూలీలు, కార్మిక వర్గం అంతా కూడా తుదకంట పోరాడొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఆటోనగర్లో జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇసుక లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వివిధ అధికారులు పాల్గొన్నారు. రవాణా రంగంపై కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నిబంధనలు లారీ యజమానులు, డ్రైవర్లు, కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వీటితో పాటు అధికమవుతున్న డీజిల్, పెట్రోల్ ధరలను నియంత్రించాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఫిల్టర్ ఇసుక తయారీపై కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే మేము అవసరమైతే జైలుకి వెళ్ళడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మా హక్కులు మాకు న్యాయంగా చేయవలసిన పని చేసే వరకు పోరాటం కొనసాగిస్తామనే దాని మీదనే ఒక హెచ్చరికగా ఇలా జైల్ భరో కార్యక్రమం చేశాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో రైతు, కార్మిక సమస్యలపై ఆందోళనకారులు నిరసన చేపట్టారు. ఉపాధి హామీ పథకంపై తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ ఏర్పడటంతో ఆందోళనకారులను రోడ్డుపై నుంచి తరలించే క్రమంలో కార్మికులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ప్రజల గొంతును అణిచే ఈ దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని మండిపడ్డారు. వికాస్ గ్రామ జీ అన్నటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఉపాధి హామీని నిర్వహణ చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ చట్టంలో గతంలో కేంద్ర ప్రభుత్వం 90% భరించేది, రాష్ట్ర ప్రభుత్వం 10% భరించేది. కానీ ఈ చట్టం వికసిత్ భారత్ గ్రామ్ జీ ఈ చట్టానికి సంబంధించి 60% కేంద్ర ప్రభుత్వం భరించాలి, 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలన్నటువంటి కొత్త చేతులు పెట్టడం వల్ల ఈ 40% బడ్జెట్ పెట్టినా కూడా తట్టడం మట్టి రాష్ట్ర ప్రభుత్వం పనిచేయించుకున్నటువంటి హక్కు లేకుండా ఆ రకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చారు. ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చే దాంట్లో తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి గాంధీ పేరు పడగొట్టి గాడ్సే వచ్చే విధంగా ఈ పేర్లు పెట్టారు. అందుకనే వ్యవసాయ కార్మికులకు సంబంధించి ఏదైతే మీరు రద్దు చేశారో ఆ చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం.